వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది చాలా సంచలనం అవుతుంది ప్రస్తుతం. ఎస్, కరెక్ట్గా పనిచేస్తున్నారు అంటే చాలు, వాళ్ళకి సీఎంఓ నుంచో లేదంటే ఇంకో శాఖ నుంచో శ్రీముఖాలు రావడం, తప్పుకోమని చెప్పడం. అంటే వాళ్ళు పని చేయడమే పాపం అయిపోయిందా? ఇటీవల కాలంలో చూసా, నిన్న మొన్న కూడా ఒక మిత్రుడు షేర్ చేశారు. ఏంటంటే పక్క రాష్ట్రంలో దాదాపు 13 మందికో 43 మందికో పదోన్నతులు ఇచ్చారంటే వాళ్ళ మీద అనేక సంఖ్యల్లో లంచాలు తీసుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని, ఇంకోటని కేసులు ఉన్నాయి. సస్పెన్షన్లు మాత్రమే సగం అయ్యాయి, ఇంకా పూర్తిగా వాళ్ళని డిస్మిస్ కూడా చేయలేదు, పూర్తిగా సర్వీస్ నుంచి బయటికి పంపించలేదు. కానీ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తున్నారు, రూల్స్కి ఎగైనిస్ట్ ఎక్కడ వెళ్ళడం లేదు, రూల్స్ ప్రకారమే పనిచేస్తున్నారు, తప్పు జరుగుతుంటే కంప్లైంట్స్ ఇస్తున్నారు, దాన్ని రిజాల్వ్ చేయాలని చెప్తున్నారు అనేటువంటి అధికారులకి మాత్రం అన్యాయం తప్పట్ల. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి చెందినటువంటి ఒక ఆర్డీఓ, ఆవిడ బదిలీ చాలా వివాదాస్పదమైంది. ఏకంగా సీఎంఓలో ఉన్నటువంటి ఒక అధికారి దీని వెనక చక్రం తిప్పారు అనేటువంటిది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అది సీఎంఓ అధికారి అంటే ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందా, లేదు తెలియకుండానే కేవలం అధికారుల్లోనే ముఖ్యమంత్రి గారు ఏదో పని చేసుకుంటారు, మనం మాత్రం ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఒక పంధాలో వెళ్ళారా? అక్కడెవరు కూడా స్థానికంగా సదరు ఆ మహిళా అధికారినికి సంబంధించి ఆవిడ కాస్ట్ ఏంటి, ఫలానా కులం ఆవిడ, ఫలానా కులం కాదా, ఇది చర్చ చేయట్లేదు. ఆవిడ పని ఏం చేశారు, మాకు ఎటువంటి లబ్ధి చేకూరింది దానివల్ల, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా 2 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా కూడా కూడెక్కుస్తుంది. తప్పుడు మనుషుల మీద పోరాటం చేసినందుకు తప్పించుకోలేక వచ్చినటువంటి ఫలితం ఇది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. సో వార్త ఆల్రెడీ చూసాం. దీనికి సంబంధించి మనం ఆర్డీఓ శ్రీలేఖ బదిలీ, ప్రస్తుతం ఇదే చాలా వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయం. ఎవరు ఈ శ్రీలేఖ, ఏం చేశారు, గతంలో ఎక్కడ పనిచేసి వచ్చారు, ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించినటువంటి మహిళా అధికారిని ఎవరో కాదు, సదరు శ్రీలేఖ గారే. ఎప్పుడు బెదిరించారు? ఫిర్యాదు చేసిన 21 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అప్పట్లో నమోదు చేశారు. వైకాపా అక్రమాలను అడ్డుకున్నందుకు ఎర్రగొండపాలెం ఆర్ఓ, అప్పుడు ఆర్ఓగా ఉన్నటువంటి శ్రీలేఖ మీద కక్ష సాధింపు, అసమర్థురాలు అని ముద్ర వేసి ఆర్ఓ బాధ్యతల నుంచి తొలగింపు, బదిలీ, కలెక్టర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆమెకు సహాయ నిరాకరణ. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రకాశం జిల్లా కలెక్టర్. ఇది ఆ రోజు జరిగింది. మా మీద ఎడాపెడా కేసులు పెట్టిస్తే ఎలా అని చెవిరెడ్డి కూడా స్టేట్మెంట్ అప్పట్లో ఇచ్చారు. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ రిటర్నింగ్ అధికారికి వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి హెచ్చరిక. మరి ఇంత కఠినంగా ఉంటే మీకే నష్టం. చెవిరెడ్డి స్వయానా చేసినటువంటి వ్యాఖ్య, మరీ మీరు ఇంత కఠినంగా రూల్స్ అప్లై చేస్తే మీకే చాలా కష్టం, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త అంటే అక్రమ కేసులు పెడతామని చెప్పి ఆ రోజు చేసినటువంటి దాని మీద ఆవిడ పోరాటం చేశారు. అండ్ ఇందులో ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఏంటంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి దాంట్లో డిఆర్ఓకి నెల 20,000 రూపాయల సరుకులు, నెల 20,000 రూపాయల సరుకులు వెళ్ళాలి అని చెప్పి ఎవరో ఆదేశాలు జారీ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారిని నివేదిక కోరారట సదరు శ్రీలేఖ అనేటువంటి అధికారిని. సో దీని మీద డిఆర్ఓ ఫిర్యాదు చేశారని, ఇంకోటని, ఆది నుంచి వివాదాలే ఇవే అని. సో డిఆర్ఓ గారికి సంబంధించి ఒక లేఖ కలెక్టర్ గారికి శ్రీలేఖ రాయడం అనేది ఇక్కడ వివాదానికి తావుతీసింది. ఎస్, ఇంతకీ ఏంటట దాని సారాంశం అంటే, డిఆర్ఓ కుటుంబానికి నెలకి 20,000 రూపాయల విలువైన కిరాణా సామాగ్రి పంపాల్సి వస్తోంది. ఈ భారం అంతా ఆవిడ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం మీదే పడుతోంది అని చెప్పి, ఇదిగాక గాజువాక పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మీద కూడా ఈ భారాన్ని మోపుతున్నారు అని చెప్పి సమాచారం. సో వీటన్నిటి నేపథ్యంలో కలెక్టర్ గారికి మరి వీటి మీద మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పంటే కలెక్టర్ గారు ఫోన్ చేశారట డిఆర్ఓకి, క్లాస్ పీకారట. సో అక్కడ మొదలైంది. మరి అక్కడి నుంచి సీఎంఓకి ఎక్కడికి వెళ్ళిందో. అయితే దీంట్లో ఇంకొక కోణాన్ని కూడా స్పృశిస్తున్నారు. ఇంకొక కోణం ఏంటంటే, గతంలో పనిచేసినటువంటి
ఒక సీనియర్ బ్యూరోక్రాట్ విశాఖపట్నంలో తన బినామీల పేరుతో దాదాపు 350 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని తన పేరు మీద, తన బినామీల పేరు మీద రాయించుకున్నటువంటి నేపథ్యం, వాటి మీద ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి వాటిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి, తద్వారా మిగతా లాబీయిస్టులు వీళ్ళతోటి ఏదైనా చేయాలి అనే దాంతో ఇవన్నీ కూడా చేశారు. ఆవిడకి ఇప్పుడు పోస్టింగ్ అనేది లేకుండా జిఏడిలో ఇక్కడ మొత్తానికి ఆవిడని రిపోర్ట్ చేయాలి వచ్చి అని చెప్పారు. అలాగే ఆ భవానీ శంకర్ డిఆర్ఓ అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ వివాదాస్పదుడు అని చెప్పి, మరి అక్కడ వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇంకొక విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ప్రస్తుతం డిఆర్ఓ కానీ ఇంకొక ఆర్డీఓ అని అక్కడ నియమించడం జరిగింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. అంటే నిజాయితీగా పనిచేసి అయ్యా 20,000 రూపాయల కిరాణా డిఆర్ఓ ఇంటికి ఎందుకు పంపాలి, ఆయనకి జీతం వస్తుంది కొనుక్కోవచ్చు కదా, 20,000 రూపాయల కిరాణా సామాన్లు మా పరిధిలో మేము ఎందుకని పంపాలి అని చెప్పి ప్రశ్నిస్తే దానికి వచ్చినటువంటి ఫలితం ఇది అంటున్నారు. ఏం చెప్పాలి ఇంకా? అంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, బాగానే ఉంది, కానీ అధికారుల్లో ఇంకా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేస్తాడు, లేదంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళ రాజకీయాల గురించే ఉంటారు తప్పితే ఇంకేముంది, ఏమున్నా సరే మేమే చేయాల్సింది, మా బ్యూరోక్రాట్సే చేయాల్సింది, మేమే డిసైడ్ చేస్తాం దేన్నైనా అని ఇంకా కొంతమంది గత వాసనలు వదలకుండా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి శాఖలో కూడా వేళ్ళు ఉనికిపోయి ఉన్నారు. తద్వారా పాలన కూడా మందగిస్తోంది కాస్త. ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి వస్తున్నటువంటిది. ఏం చెప్పాలి ఇంక ఈ ప్రభుత్వంలో? నిజాయితీకి తావు లేదు అనుకోవాలా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.